హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ రొటీన్లో ఈరోజు నేను ఉదయం బ్రేక్ఫాస్ట్గా పూరీ కర్రీ చేశానండి. ముందుగా పూరీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే మార్నింగ్ కదండి బార్లీ కాస్తున్నాను. ఎండాకాలం కదండి చలవ చేస్తుందని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు అంతా కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీలు చేస్తున్నానండి. అయితే ఏమైందంటే ఇడ్లీలు వద్దు, మాకు పూరీ కావాలని అడిగారు. ఎలాగో చట్నీ చేస్తున్నాను కదా అందుకని చెప్పి పూరీలు చేసానండి. సమ్మర్ హాలిడేస్ కదండి, అందరూ ఇంట్లో ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చేయమని అడుగుతారు. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను వాటర్ వేసాను. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసానండి, తగినంత వేసాను. ఇప్పుడు నీళ్ళు బాగా మరగాలి. ఈలోపు గిన్నెలోకి శనగపిండి తీసుకున్నానండి. అందులో వాటర్ వేసుకొని కలిపాను. ఇడ్లీ ఇష్టం లేదు పూరీ చేయమంటే, ఎలాగో ఇడ్లీకి బొంబాయి చట్నీ చేస్తున్నాను కదండి అందుకని పూరీలు చేశాను. పూరీలు చాలా తక్కువే చేశానండి. శనగపిండి వేసి కలుపుకున్నాక నీళ్ళు మరిగాక ఇలా కలుపుకుంటూ వేయాలండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండి వేసాక పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ చట్నీ సిమ్లో పెట్టేసాను, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం పూరీలు తయారు చేసుకుందామండి. ఇక్కడ నేను పూరీలకి కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి కలిపి పూరీ పిండి చేశానండి. ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండి తీసుకున్నానండి, తర్వాత మైదా పిండి తీసుకున్నాను. రెండు సమానంగా తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసి బాగా మిక్స్ చేశాను. ఈ రెండు కలిపి చేసుకుంటే పూరీలు ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ నేను ఇడ్లీలు పెట్టాను కదండి అందుకని పూరీలు తక్కువే చేస్తున్నాను. ఇది పూరీ పిండిలాగా కలుపుకోవాలి. కలిపేసానండి. దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి పూరీలు సాఫ్ట్గా వచ్చి బాగా పొంగుతాయి. ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసానండి. ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేయండి. పూరీ కూర మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే మనకి పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి. అలాగే ఇడ్లీలోకి కూడా బాగుంటుందని రెండాట్లకి కలిపి ఒక చట్నీ చేశాను. చట్నీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసాను. ఇప్పుడు మనం పూరీలు తయారు చేసుకుందాము. ఇలా చపాతీ పీట మీద చపాతీ కర్రతో పూరీలను వత్తుకోవాలి. పూరీల్ని రౌండ్గా వత్తుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి పూరీ కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పూరీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మనం అన్ని పూరీలు కూడా చేసుకుందామండి. రెండో పూరీ కూడా చేసేసాను. ఇప్పుడు మూడోది చేసుకోవాలి. పూరీలన్నీ కూడా చేసేసానండి. ఇప్పుడు పూరీలు ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి పెట్టాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అవుతూనే మనకి పూరీలు పొంగుతాయి. ఆయిల్ హీట్ అయిందండి. పూరీ వేసుకుని ఇలా గట్టితో కదపాలండి. కదిపితే మనకి పూరీలు బాగా పొంగుతాయి. ఇలా గట్టితో ఇక్కడ చూపించిన విధంగా చేస్తే పూరీలు పొంగుతాయండి. ఇలా ఒక సైడ్ పొంగాక, ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రెండో సైడ్ తిప్పుతున్నాను. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి పూరీ. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మనం అన్ని పూరీలు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పూరీలు చాలా బాగా పొంగాయి కదండి. నేను పిండిని కాసేపు అలా రెస్ట్ కూడా ఇవ్వలేదండి. వెంటనే కలిపి వెంటనే పూరీలు చేసాను. అయినా సరే చాలా బాగా పొంగాయండి. చూడండి ఫ్రెండ్స్, రెండో పూరీ కూడా బాగా పొంగింది. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. ఇలాగే మన అన్ని పూరీలు కూడా ఫ్రై చేసుకుందాము.
ఇలా ఇంట్లో వాళ్ళకి నచ్చిన టిఫిన్ చేసి పెట్టడం బాగుంటుంది కదండి. ఈరోజైతే మార్నింగ్ హడావిడి అయిపోయిందండి. హడావిడిగానే పూరీ కర్రీ, ఇడ్లీ కూడా చేశాను, బార్లీ కూడా పెట్టానండి. చేసే 3 పూరీలు కూడా చాలా బాగా పొంగాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాము. వేడివేడిగా పొంగే పూరీలు చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుందామండి. పూరీ కూర రెడీ అయిపోయింది అండి. ఇదండి ఈరోజు మా మార్నింగ్ రొటీన్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.